వెల్కమ్ బ్యాక్. ఈ హెచ్సియు ముఖ్యంగా కంచె గచ్చిబౌలి భూములు వివాదాస్పదంగా ఉన్నటువంటి ఈ 400 ఎకరాల భూమి ఏదైతే ఉందో దీనిపై వివరాలకు నిన్న సుప్రీంకోర్టు కమిటీ విద్యార్థులతోని, విద్యార్థి సంఘాలతోని, అదేవిధంగా రాజకీయ నాయకులతోని, ప్రభుత్వ అధికారులతోని భేటీ అయిన విషయం మనకు తెలిసిందే. వారి వివరాలు సేకరించినటువంటి క్రమంలో ముఖ్యంగా ఒకవైపు కమిటీ విచారణ చేస్తోంది. ఈ భూములు ఎవరికి సంబంధించిన ఏంటి అని ఒకటైతే, అటవీకి సంబంధించినటువంటి భూమా కాదా లేదా, ఒకవేళ అటవీ ఏర్పడితే దాని తర్వాత తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి అన్న దాని మీద ఒకవైపు విచారణ జరుగుతోంది. మరోవైపు అంతే వేడిగా రాజకీయ విమర్శలు కూడా మనం చూస్తూనే ఉన్నాము. గెస్టులు కూడా రెడీగా ఉన్నారు, డిస్కస్ చేద్దాం. అల్జాపూర్ శ్రీనివాస్ గారు బీజేపీ సీనియర్ నాయకులు, నాగేంద్ర గౌడ్ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. అండ్ ఇందిరా గారు, ముందుగా మీరే చెప్పండి, ఇక్కడ అంటే అది హెచ్సియు భూమా కాదా అని పక్కన పెడితే అడవిగా ఏర్పడింది, చెట్లను నరికేటువంటి క్రమంలో ఈవెన్ రైతుల పొలాల్లో చెట్లకు సంబంధించే మనం రూల్స్ పాటిస్తూ ఉంటాం, ఫైన్లు కట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంత పెద్ద ఎత్తున అంటే అడవిలా ఏర్పడ్డటువంటి వనం కనిపిస్తున్నా కూడా అది అటవీకి సంబంధం లేదు, దీన్ని తీసేయచ్చు, ప్రభుత్వ భూమి అన్నటువంటి లెక్క చెప్పే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది అనేది ఒక విమర్శను ఫేస్ చేస్తోంది ప్రస్తుత గవర్నమెంట్. ఇందిరా గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకి గుడ్ మార్నింగ్ అని హెచ్ఎంటీ ప్రేక్షకులు. సో ఇవాళ కంచె గచ్చబౌలికి సంబంధించినటువంటి ఇష్యూ అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు, రాష్ట్రంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి వాట్ ఈజ్ వాట్ ఏంటి అనేది దే నో. బట్ పొలిటికల్ గా మాత్రము మైలేజ్ కోసము తహతహలాడుతూ ప్రయత్నాలతో విమర్శలపైన విమర్శలు చేస్తున్నారు అన్నది గమనించాల్సిన విషయం. నిన్న ప్రభుత్వము అంటే ఎంక్వైరీకి వచ్చినటువంటి కమిటీ ముందు ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి తెలిసి చెప్పేసి ఆధారాలతో సహా వాళ్ళ ముందు ఉంచడం జరిగింది. అయితే ఇక్కడ ప్రభుత్వ భూమి యూనివర్సిటీ భూమి అనే దానికి మనము ఇక్కడ చర్చ లేదు, కానీ ఇక్కడ ఆ చర్చల్లో కూడా ఎన్విరాన్మెంట్ కి రిలవెంట్ గా ఉన్నటువంటి ఇష్యూ పైన చర్చ నడుస్తుంది. సో స్పందించిన మేధావులు కూడా ఎన్విరాన్మెంట్ పర్పస్ లోనే స్పందించున్నారు. బట్ అక్కడ ఎన్విరాన్మెంట్ దాంట్లో ఏ విధంగా ఫేక్ వీడియోల ద్వారా ఈ సమాజాన్ని తప్పు పట్టించిందో కూడా మనం చూసాం. అవన్నీ ఫేక్ వీడియోని తేలిన తర్వాత ఎవరెవరైతే సెలబ్రిటీస్ వీడియోస్ పెట్టినారో, ఈవెన్ కిషన్ రెడ్డి అయి ఉండొచ్చు, జగదీశ్వర్ రెడ్డి గారు అయి ఉండొచ్చు, సినీ ప్రముఖులు అయి ఉండొచ్చు, జర్నలిస్టులు అయి ఉండొచ్చు, వాళ్ళందరూ కూడా విద్యావేత్తలు అయి ఉండొచ్చు, అది ఫేక్ అని తేలిన తర్వాత వీడియోస్ డిలీట్ చేయడం జరిగింది. సో ఇక్కడ తేలిపోయింది. సో వీళ్ళంతా చేసిందంతా కూడా ఫేక్ ప్రచారం అని. మూడో విషయం ఏంది అని అంటే, కేటీఆర్ గారు 48 గంటల్లో నేను ఇది తేల్చి వేస్తానని చెప్పినారు. ఇది ఒక కుంభకోణం అని చెప్పినారు. సో మరి కుంభకోణం అని మీకు తెలిసినప్పుడు 48 గంటల సమయం ఎందుకు? మీరు చేసినటువంటిది అంతా కూడా ఫేక్ అని తేలిపోయిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనుకున్న దాంట్లో మీరు ఫెయిల్ అయినారు కనుక తర్వాత నేను అడుగుతున్నాను, మీ దగ్గర ఆధారాలు ఉంటే 4 నిమిషాల్లో చెప్పేయచ్చు, 4 minutes ఎనఫ్. మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఉంటాయి. సో ఏది లేకుండానే ఊరికే వాటిని క్రియేట్ చేసుకోవడం కోసం 48 గంటలు పట్టిందా, లేదనుకుంటే భారతీయ జనతా పార్టీ డైరెక్షన్ కోసం వెయిట్ చేస్తున్నారో చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకే మేము పదే ఇదే విషయాన్ని కూడా చెప్తున్నాం. అయితే ఇక్కడ పర్యావరణానికి అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఏరియా, ఒక ల్యాండ్ ఉన్నప్పుడు దాన్ని వదిలేసినప్పుడు ఆటోమేటిక్ గా చెట్లు పెరుగుతాయి, ఆటోమేటిక్ గా అక్కడ ఉన్నటువంటి దానికి క్రియేట్ అవుతుంది. సో ఆ ఏరియా అనేది ఇప్పటిది కాదు కదా. సో ఎన్ని సంవత్సరాల క్రితం నుంచో ఉన్నటువంటి 2500 ఎకరాలు కాస్త ఇవాళ ఎన్ని ఎకరాలకు వచ్చింది? ఇవాళ ఎంత భూమి ఎవరెవరికి ఇచ్చారు? సో చంద్రబాబు నాయుడు హయాంలో ఆ ల్యాండ్ ని ప్రైవేటు పరానికి, నేను పేరు చెప్పదలుచుకోవాలి, ఒక ప్రైవేట్ ఇచ్చినప్పుడు మరి ఇదే ఇవాళ మాట్లాడుతున్నటువంటి బీజేపీ ఎంపీల ప్రభుత్వమే ఢిల్లీలో ఉంది, మరి ఎన్డీఏ కదా కేంద్రంలో ఉండింది. ఆ రోజు ఎందుకు మౌనం వహించారు? మరి ఆ రోజు ఎందుకు మీరు కోర్టుకు వెళ్ళలేదు? ఇది సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్, ఒక ప్రైవేట్కి ఎందుకు దారదత్తం చేస్తామని మీరు ఎందుకు పోలేదు? కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రాజశేఖర్ రెడ్డి గారు ఆయన దీనిని క్యాన్సిల్ చేయడం జరిగింది. అది చేయడం ద్వారా ప్రైవేట్ వ్యక్తి కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ గా ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కోర్టులో ఆ కేసును గెలవడం జరిగింది. మరి బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఎందుకు దీని గురించి కోర్టులో కొట్లాడలేకపోయింది? కానీ అది అలా ఉన్నప్పటికీ కూడా ఆ సరౌండింగ్ ఏరియాలో మై హోమ్ కి ఇచ్చారు, జేబేర్కి ఇచ్చారు,
తర్వాత మీకు కావాల్సిన వాళ్ళకి రోడ్లు వేసుకున్నారు. అలాగే టీఎన్జిఓస్ సంబంధించినటువంటి సొసైటీకి కూడా మీరు అంటే ఇందిరా గారు వాళ్ళ హయాంలో భూములు ఇవ్వడం అనేది లెక్కల్లో లేదు, కానీ రోడ్డుకు సంబంధించింది మాత్రం జీవో ఇచ్చినట్టుగా 2017లో రోడ్డుకు మాత్రం ఉంది, కానీ అంతకుముందు భూములు వాళ్ళ హయాంలో ఇచ్చిన లెక్క ఉందా? ఇప్పుడు 134 ఎకరాలు టీఎన్జిఓకి ఇచ్చారు. ఎవరు ఇచ్చిన్నారు? ఎవరు ఇచ్చారు? టీఎన్జిఓకి సంబంధించినటువంటి. సో దానికన్నా ముందు ఇప్పుడు కూడా మై హోమ్ వల్ల సరౌండింగ్ ఏరియా పెద్ద పెద్ద విల్లాస్ వెలిసాయి. అవి ఎవరు ఇచ్చిన్నారు? మేము ఇచ్చింది కాదు కదా. కాబట్టి నేను ఏమంటున్నానంటే మీ అవసరాల కోసము, మీ స్వార్థాల కోసము మీరు చేసినప్పుడు రాజకీయము మేము చేయలే. రాజకీయంగా మేము ఎప్పుడు కూడా దానిని పబ్బం గడుపుకోవాలనుకోలేదు. కానీ మీరు ఇవాళ దాన్ని రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని యూనివర్సిటీ పిల్లలను రెచ్చగొట్టే విధంగా పదే వ్యాఖ్యలు చేస్తూ ఆ పిల్లల పైన కేసులు అయ్యే విధంగా మీరు పొరుగుపడాన్ని ఈ సమాజం సహించదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే ప్రభుత్వ ల్యాండ్ అయినప్పుడు ప్రభుత్వము తను ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలనుకున్నప్పుడు డెఫినెట్ గా వాటికి కావాల్సినటువంటి అనుమతులు అయి ఉండొచ్చు, వాటికి తీసుకోవాల్సిన ఎన్విరాన్మెంట్ తప్పకుండా ప్రభుత్వం ఆ పని చేస్తుంది. చేయనట్లయితే తప్పకుండా ఏదైతే అధికారంగా ఉంటుందో చేస్తాయి. కానీ ఇప్పుడు నేను సూటి అడగాల్సిందంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వము ఎందుకు ఈ రోజు వరకు కూడా పలానా ల్యాండ్ పలానా సమయంలో పలానా ఇలా జరిగింది, దీనికి ఎందుకు వాళ్ళు స్పందిస్తలేరు, దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఇప్పుడు మాత్రం ఎంపీలు రాజకీయ కోణంలో పదే ఇవాళ ఈ రాష్ట్రంలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. నాగేందర్ గారు ఇప్పుడు ఎప్పుడైతే గతంలో 2003-04 టైంలో ఐఎంజీకి కేటాయించినటువంటి టైంలో అప్పుడు ఆందోళన జరిగినటువంటి టైంలో ఈ 400 ఎకరాలకు బదులుగా గోపన్పల్లికి సంబంధించి 390 ఎకరాల వరకు కేటాయింపు జరిగింది. అంటే ఈ 400 ఎకరాలు ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకున్నట్టే లెక్క అవుతుంది కదా. సో గతంలో ఈ ఆందోళన జరగడం, కేటాయించడం, బట్ ఆ తర్వాత నెక్స్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాం రావడం, అది రద్దు చేయడం. సో అప్పటికి అది క్లియర్గా ఉన్నప్పుడు ఇప్పుడు మాత్రం ఎందుకు ఈ విధంగా అటవీ అని కావచ్చు, ఎట్ ద సేమ్ టైం అది ప్రభుత్వ భూమి కాదు అన్నటువంటి లెక్క మళ్ళీ ముందుకు వస్తుంది. సో దీన్ని మీరు రాజకీయం చేస్తోంది, ముఖ్యంగా బీఆర్ఎస్ బీజేపీలు రాజకీయం చేస్తున్నాయని కాంగ్రెస్ అంటోంది. మేబీ మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు నాగేంద్ర గౌడ్ గారు. అమ్మా, ముందుగా ప్యానల్ ఉన్న మిత్రులకు, సోదరిమణి ఇందిరా శోభన్ గారికి, శ్రీనన్న గారికి, మీకు అందరికి నమస్కారం. అయితే ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒకటే కార్యక్రమం పట్టుకుంటారు మేడం. నేనేమంటున్నా అంటే దాని గురించి నేను చెప్తా డీటెయిల్ గానీ, కాకపోతే ఒకటి ఏంటి అంటే వీళ్ళు వచ్చినప్పటి నుండి కూడా రాకముందు అధికారంలోకి రావడానికి టిఆర్ఎస్ పార్టీ అప్పుడు చేసిన ప్రభుత్వము దాని మీద అప్పుడు ఏదైతే చెప్పినరో సేమ్ వాయిస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక కూడా చెప్తున్నారు వాళ్ళు. అంటే గతంలో వాళ్ళు భూమి తెచ్చుకున్నారు, ఇది చేసుకున్నారు. నేనేమంటున్నా అంటే ఈ రోజు 1.5 year అయింది. ఇప్పుడు ఈ రోజు ఏం జరుగుతుంది అనేది చర్చ జరగాలి. లేకుంటే గతము అంటే గతం కొరకే మీరు వచ్చిండ్రా అనేది కూడా ప్రజలలో వస్తుంది. ఎందుకంటే 1.5 year అయింది. ఎలా 2-3 రోజుల్లో 2-3 నెలల ముందు మాట్లాడే మాటలు కావివి. ఇప్పుడు ఎలా ప్రభుత్వంలో ఇగో చారణ భాగం అయిపోయింది వీళ్ళది. అందుకని నేను ఏమంటున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నా, లేకుంటే బీఆర్ఎస్ పార్టీని క్వశ్చన్ చేస్తున్నా. నేను ఏమంటున్నా అంటే వాళ్ళు ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీకి వాళ్ళ నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఎన్ని ఎకరాలు అయితే ఇచ్చిందో, అంటే సుమారు 25,000 acres అక్కడ ఏదైతే 2,500 ఎకరాలు ఏదైతే అక్కడ ఇవ్వడం జరిగిందో ఆ యూనివర్సిటీకి సర్వే చేసి ఇచ్చేస్తే సరిపోతుంది కదా మేడం, ఇవన్నీ ఎందుకు కదా. ఇప్పుడు ఆ యూనివర్సిటీకి సర్వే చేసి వాళ్ళకి అలాట్ చేసిన భూమి వాళ్ళకి ఇవ్వడము, తర్వాత ఏదైతే ఉందో అంటే ప్రస్తుతానికి ఆ తర్వాత కూడా కొన్ని సంస్థలకు కొన్ని కేటాయింపులు జరిగినప్పుడు, భూ కేటాయింపులు చేసిన తర్వాత మేబీ ఇప్పుడు 16 నుంచి 1800 ఎకరాలకు వరకు మాత్రమే ఉంది. సో అందులో ఈ 400 ఎకరాలు కూడా జత చేసే లెక్క చెప్తున్నట్టున్నారు. సో ఆల్రెడీ ఒక 500 ఎకరాలకు సంబంధించి ఆల్రెడీ కొన్ని కేటాయింపులు అంటే సంస్థలకు సంబంధించి ఇవ్వడం జరిగింది. సో మిగిలింది ఇంత. ఇప్పుడు యూనివర్సిటీకే తక్కువ ఉంది కదా. మీరు ఎప్పుడైతే యూనివర్సిటీ స్థాపించిన నాడు 2,500 ఎకరాలకు కేటాయించడం జరిగిందో దాని నుండే వివిధ ప్రభుత్వాలు ఎవరైనా ఇప్పుడు ఆ మాటకు వస్తే కేటాయింపుల లోపల, భూముల అమ్మిన లోపల, ఆస్తులను అన్నింటినీ తీసుకున్న లోపల తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ ముందుంటది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి 1.5 year చరిత్రనే కాదు కదా, 50 ఏళ్ళ చరిత్ర ఉన్నది, 50 ఏళ్ళు పరిపాలన చేసిన చరిత్ర ఉన్నది, 100 ఏళ్ళ పార్టీ పుట్టిన చరిత్ర ఉన్నది.
అదంతా గిట్ట తీసుకుంటే మొత్తం మింగేసింది, తినేసింది, చేసింది, వాడింది. ఇప్పుడు మా ఏ ప్రభుత్వం వచ్చినా రంగారెడ్డి జిల్లాదే తీసుకుంటారు. మా జిల్లాదే చుట్టూ సరౌండింగ్ ఉన్నది కాబట్టి ఇక్కడనే అమ్ముకోవడం సురువు చేస్తారు. కాబట్టి నేను ఒక్కటే ఏమంటున్నా అంటే ఆ సెంట్రల్ యూనివర్సిటీకి ఏదైతే గతంలో కేటాయించబడ్డ ల్యాండ్ ఉన్నదో దాంట్లోనే తక్కువ ఉన్నప్పుడు మళ్ళీ పోయి అక్కడ 400 ఎకరాలను వ్యాపారం చేయడము, దాన్ని తీసుకోవడము, దాని మీద ఏదో నానా రాజకీయాలు చేయడం. ఇప్పుడు ఏమంటున్నారు అంటే వాళ్ళు చెట్లు బీడున్నప్పుడు చెట్లు పెరుగుతాయి అంటున్నారు. చెట్లు పెరిగినప్పుడు అది అటవీ ప్రాంతమా రికార్డెడ్ ఉంటది, రికార్డులు ఉంటది. రికార్డులో చాలా క్లియర్ గా అక్కడ పక్షులు కానీ వన్యప్రాణులు కానీ అన్ని కూడా ఉంటున్నాయి అనేది మనకు చాలా స్పష్టంగా అవుతుంది. ఎంతవరకు అంటే ప్రతిదీ ఫేక్ 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 అని చెప్పుకుంటూ ఆ 400 ఎకరాల మీద వ్యాపారం చేయడం. నేను ఒక్కటే అంటున్నా మేడం, ఏంటంటే వాళ్ళు సాధ్యం కాని హామీలు ఇచ్చేసి అసాధ్యమైన హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు కానీ అనేకమైన హామీలు కానీ ఇచ్చేసి అలా సతమతమవుతున్న పరిస్థితి ఉన్నది. భూములు అమ్ముతున్నారు, లేకుంటే వనరులను అమ్ముతున్నారు, ఏది పడితే అది చేస్తా ఉన్నారు. అది మళ్ళీ మిగతాదంతా ప్రతిపక్షాల మీద చేస్తున్నారు. ఇప్పుడు సర్క్యులేట్ అయినటువంటి వీడియోలు సర్క్యులేట్ అయిన వీడియోలు ఫేక్వి కాబట్టి అవి డిలీట్ చేశారు చాలా సైట్లలో అని చెప్పేసి చెబుతున్నారు. ఇందిరా గారు ఇంతకుముందు మాట్లాడినప్పుడు కదా, ఇందిరా గారు మీరు అదే చెప్పారా? సరే ఏమన్నారు? ఇంతకుముందు నిన్న మొన్న సర్క్యులేట్ అయినటువంటి వీడియోలు ఏవైతే ఉన్నాయో అవి ఫేక్ వీడియోలు, అందుకోసమే ఏవైతే సర్క్యులేట్ చేసిన సైట్స్ ఉన్నాయో అవన్నీ డిలీట్ చేశారంట. ఎగ్జాక్ట్లీ డిలీట్ చేశారని చెక్ చేసుకోండి, వాళ్ళ ఖాతాలోకి వెళ్ళి వాళ్ళ అకౌంట్ అనేది డిలీట్ చేశారని. అమ్మ జ్యోత్స్న గారు, నేను ఏమంటున్నా అంటే ఎట్లయింది అంటే ఏదైతే యూట్యూబ్ ఛానల్స్ మేడం, ఏదైతే యూట్యూబ్ ఛానల్స్ మీద ఇలా ప్రభుత్వం కేసులు పెట్టినాయో ఆ యూట్యూబ్ ఛానల్స్ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆ రోజు వీళ్ళు వాడుకున్నారు వాళ్ళందరినీ. వాళ్ళతోనే అనేకమైన ప్రచారాలు చేయించారు, అనేకమైన విధాలుగా వాళ్ళ గురించి చెప్పుకున్నారు, చేసిండ్రు, అనేకమైన ఇది జరిగినాయి. ఈ రోజు అధికారంలోకి రాగానే అన్నిటి మీద, ఆ ఛానళ్ల మీద అన్నిటి మీద కేసులు వేయడము, వాళ్ళని అందరిని బ్యాన్ చేయడము, ఆ విధంగా మళ్ళా దుష్ప్రచారం స్టార్ట్ చేశారు. నేను ఒక్కటే అంటున్నా ఏంటంటే ఏది ఏమైనా సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన భూమి ఏదైతే ఉందో సెంట్రల్ యూనివర్సిటీకి ఇవ్వాలి అనేది ఒకటి. ఈ రోజు ప్రభుత్వం దగ్గర ఎక్కడికి వెళ్ళి కోర్టు ఒక దిక్కు మొటికాయలు వేసినా కూడా ప్రభుత్వం విరమించుకుంది మేడం. ఇంతకు బుల్డోజర్లు తీసుకొని పోయి ఆ విద్యార్థుల మీద పండుగ పూట దాడి చేసి హైదరాబాద్ లో రకరకాల పోలీస్ స్టేషన్ల వాళ్ళని తీసుకుపోయి నిర్బంధించి పిల్లలని కూడా చూడకుండా 200 మందిని అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్ చేసి ఎందుకు మరి ఇప్పుడు ఒకవేళ అంతా మీరు కోర్టులు ఉన్న దాన్ని గత ప్రభుత్వాలు చేయలేవు, మేము సుప్రీం కోర్టులో నాగేంద్ర గారు అది కోర్టు నుండి క్లియరెన్స్ వచ్చిన తర్వాత ప్రభుత్వ భూమి అయిన తర్వాతనే అంటే 2024లో ఈ భూమికి సంబంధించి ఓకే ఇది ప్రభుత్వానికే చెందుతుంది అని చెప్పేసి ఇప్పుడు ఏదైతే ఐఎంజీ కోర్టులో వేసిందో, హైకోర్టు వేస్తే మళ్ళీ సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు హైకోర్టులో కొట్టు వేస్తే. సో సుప్రీంకోర్టుకు సంబంధించిన తీర్పు 2024లో వచ్చింది, మేబీ డిసెంబర్ సెప్టెంబర్లో వచ్చింది. సో అప్పటి నుండి ప్రభుత్వందే కాబట్టి క్లియరెన్స్ ఉంది కాబట్టి వీళ్ళు తీద్దాం అనుకున్నారు. అమ్మ నేను అన్నది ఏంటంటే మరి క్లియరెన్సే ఉంది, మీది ప్రభుత్వ భూమి ఉంది. ప్రభుత్వ భూమి ఉన్నప్పుడు అక్కడ చర్చ చేసి ఆ రిజిస్ట్రార్ గారితో చర్చ చేసి అక్కడ రెవెన్యూ ఆఫీసర్ తోని చర్చ చేసి వాళ్ళందరిని ఎడ్యుకేట్ చేయడంలో ఎందుకు విఫలమైనరు ఒకటి. రెండవది ఒకవేళ అంత క్లియరే ఉంటే అర్ధరాత్రి పోయి బుల్డోజర్లు తీసుకుపోయి ఒక యుద్ధ వాతావరణం ఎందుకు సృష్టించారు, ఎదురొచ్చిన వాళ్ళను ఆ రాత్రిలో ఎందుకు అరెస్టులు చేసిండ్రు. ఇప్పటికి కూడా రాజకీయాల పేరు మీద రకరకాలుగా బీజేపీ పార్టీని కానీ లేకుంటే మమ్మల్ని కానీ ఎందుకు మా మీద నెపం పెడతా ఉన్నారు. మేము ఒక్కటే ఏమంటున్నామంటే మన వనరులను మనం రక్షించుకునాలి, మన అటవీ ప్రాంతాన్ని మనం రక్షించుకునాలి. మన విద్యా సంస్థలకు కేటాయించిన భూమిలో ఫ్యూచర్ లో ఎన్నో రకాలుగా డెవలప్ అవుతాయి. ఈ రోజుకి అయిపోదు కదా, ఈ రోజుకు ఉన్నదంతా కూడా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆ రోజు పెట్టిన వీడియోలు ఏంటంటే ఏం మాట్లాడినరు, ప్రభుత్వ భూములను అన్నింటినీ కూడా విద్యా సంస్థలకు కేటాయించిన భూములు అన్నింటినీ కూడా మనం రక్షించాలి, భావి తరాలకు అవసరం అవుతుంది. మనకు ఏదైతే చనిపోతే కూడా పెట్టుకోవడానికి వీలు లేకుండా ఉంటాయని చెప్పి ఆ రోజు ప్రస్తావించిన ముఖ్యమంత్రి అయిపోతేనే మళ్ళీ భూములను అన్నిటిని అమ్మడము, భూములను దారాదత్తం చేయడము, ఇదే అమ్మా ఇందిరమ్మ రాజ్యం అనేది. వీళ్ళు ప్రజారాజ్యం అన్నారు, ప్రజాపాలన చేస్తామన్నారు, మన నిర్బంధాలు ఉండనే అన్నారు, అరెస్ట్ పరిపాలన జరగదన్నారు. మరి ఏం జరుగుతుంది? ఎలా
ఎక్కడ ఎవరినన్నా ఆ యూనివర్సిటీలో పోనిస్తున్నారా? ఆ యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులను ఏ విధంగా ఈడ్చుకొని వెళ్తున్నారు? ప్రజాస్వామ్యంగా అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఆ విధమైన పరిపాలన శ్రీనివాస్ గారు మా అభిప్రాయం. శ్రీనివాస్ గారు నమస్కారం మీ అందరికి కూడాను. నమస్తే అండి. నిజంగా కూడా ఇంత జరుగుతున్నప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్రంలో తమ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకుపోవడం అనేది చాలా దారుణమైన విషయం, చాలా హాస్యాస్పదం. సుప్రీంకోర్టు కమిటీ పోయేసి పంపించింది. ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. అన్ని పక్షాలు లేకుంటే న్యూట్రల్స్, విద్యావంతులు, స్కాలర్స్ అందరు కూడా మాట్లాడుతాను విద్యా సంస్థల్ని కాపాడాలి. దట్టు ఎస్యూ కాంగ్రెస్ సర్కార్ ఇచ్చింది, ఇందిరా గాంధీ గారు ఇచ్చింది. వారి యొక్క రెస్పెక్ట్ కన్నా ఆ యొక్క ల్యాండ్ అట్లా ఉంటుంది. భలే సర్కారు రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ కావచ్చు కాక, ఇవాళ ఉపయోగం లేకపోవచ్చు కాక, అటవీ ప్రాంతంగా మారింది కావచ్చు. అటవీ అఫీషియల్గా అటవీ ఫారెస్ట్ ల్యాండ్ కాకుండా ఫారెస్ట్ అని డిమార్కేషన్ మార్క్ చేయకుండా కానీ అమ్మేస్తారా? ల్యాండ్ అమ్మేస్తారా? అరే కోర్టులు చెప్తున్నాయి ప్రాపర్టీస్ అన్నవి సర్కారువి ట్రస్టీలుగా ఉండాలి సర్కారు, కానీ అమ్మద్దని చెప్తా ఉన్నది. అమ్మడానికి మీకు ఏం రైట్ లేదండి. జీతాలు ఇవ్వనీకో, ఈఎంఐ కట్టనీకో, లేకుంటే స్కీమ్లు ఇంప్లిమెంట్ చేయడానికి ల్యాండ్స్ ప్రాపర్టీస్ అన్ని చేస్తా అంటే ఎట్లయితే చెప్పండి. కొద్దిగానే ఆలోచించాలి. సరే యంగ్స్టర్ ఆయన ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. యంగ్ ఇండియా లేకుండా మాట్లాడుతూ ఉంటారు, లేకుంటే బ్రాండ్ అనే పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నట్టు మాటలను బట్టి అర్థమవుతా ఉన్నది. ఒక స్టూడెంట్ వింగ్ లేకుంటే స్టూడెంట్స్ సెక్టార్, ఎడ్యుకేషన్ సెక్టార్ని బలోపేతం చేయాల్సింది పోయి ఉద్యమాలకు ఊతమిచ్చే విధంగా నిర్ణయాలు తీసుకోవడమే. బేషయాలకు పోవద్దు, జిద్దికి పోవద్దు జ్యోత్స్న గారు. సర్కార్ అంటే ప్రజాభిప్రాయం మేరకు వారిని గౌరవించి పరిపాలించాలి తప్ప పంతాన పోయి ఇంకా జిద్దికి చేస్తా అంటే అనేక సందర్భాల్లో విద్యార్థులు కొట్లాడినటువంటి ఒక సర్కారు కూలిపోయినాయి. దే వర్ ఫోర్స్ టు టెండర్ రిజిగ్నేషన్స్. ఇవాళ ఇది లాజికల్ గా న్యాయంగా ఈ యొక్క అంశంలో ప్రభుత్వం భూమి అయినప్పటికీ కూడాను ఆ యొక్క వాతావరణం ఒక ఎడ్యుకేషనల్ హబ్ గా ఉన్నటువంటి వాతావరణం అక్కడ భలే ఫారెస్ట్ ల్యాండ్ కాకపోవచ్చు కాక, అనుకుందా ఒక్క నిమిషం, భలే స్టేట్ గవర్నమెంట్ కావచ్చు కాక, బట్ ఎప్పుడో 2003, 2004, 2005లో కాంపౌండ్ వాల్ కట్టింది ఉన్నది ఎంటైర్ ఆ యొక్క ల్యాండ్ అన్నిటికీ 2300 ఎకరాలకు కాంపౌండ్ వాల్. ఆ ప్రిమైసెస్ లో ఈ ల్యాండ్ ఉంది. ఏదో కారణం చేత ఐఎంజీకి ఇవ్వడం, లేకుంటే గవర్నమెంట్ రద్దు చేయడం, దాన్ని మళ్ళీ కోర్టుకు పోయి గెలుచుకోవడం, ఆయన అప్పీల్కి పోతే ఇవన్నీ జరిగినా వచ్చింది కాబట్టి ఎవరికైనా అమ్మేద్దామంటే కొద్దిగానే ఆలోచించాలి. ఎంత హాస్యాస్పదం. సర్కార్ ఇప్పటికన్నా సుప్రీంకోర్టు వచ్చిందని కాదు, మీరే కూర్చోండి. మీ మీనాక్షి నటరాజన్ గారు కూడా ఆశ్చర్య వ్యక్తం చేస్తా ఉన్నారు. వాళ్ళతో కలిసినారు, అధికారులతో, విద్యార్థులతో క్యాంపస్ చూసినారు, మీ ఇన్ఛార్జ్. ఇవన్నీ కూడా నాకు అన్నారనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారి నిర్ణయానికి అందరూ చేయగొట్టే అలవాటు ఇదేమో అర్థం కాదు. ఏ క్షణాన్నగానే ఆ పదైపోవచ్చు కాక. అరే మీ సంగతి ఏంది? మీరు ఎవరైతే ఇప్పుడు ఈ యొక్క నిర్ణయానికి సపోర్ట్ చేస్తా ఉన్నారో, సో కాల్డ్ స్కాలర్స్ ఇన్ కాంగ్రెస్ పార్టీ, సో కాల్డ్ ఎడ్యుకేటెడ్ ఇన్ కాంగ్రెస్ పార్టీ, మెనీ లీడర్స్ ఆర్ దేర్. వాళ్ళు ఇవాళ గుడ్డిగా సపోర్ట్ చేసేటట్టు ఒక విషయానికి తర్వాత పశ్చాత్తాపడాల్సిన అవసరం రాకుండా చూడాలంటే ఇవాళ మీరు కూడా ఇంటర్నల్ గా మీరు బయట చెప్పుకోకండి. కన్విన్స్ చేస్తాం రేవంత్ రెడ్డి గారికి, మేము రియలైజ్ చేసుకున్నాం అని ఒప్పుకోవాల్సిన అవసరం లేదు బయట. కానీ అఫీషియల్ గా అనౌన్స్ చెప్పండి, ఎస్ మేము డ్రాప్ చేస్తాం ఈ విషయాన్ని. ఆ ల్యాండ్ అంతా కూడా స్టూడెంట్స్ కోసం, లేకుంటే స్టూడెంట్స్ యొక్క భవిష్యత్తు కోసం ఎస్సీకి ఇస్తున్నాం. ఇప్పటిదాకా ఇవ్వకున్నప్పటికీ కూడా యూనివర్సిటీకి సంబంధించి ఉన్నటువంటి భూములు ప్రపంచంలో ఉన్నటువంటి, ఇంతకుముందు మనం ఒక పేపర్ కూడా చూసాము, అంటే టాప్ 10 యూనివర్సిటీకి సంబంధించి చూసినప్పుడు 500 ఎకరాల లోపే ఉన్నాయి, ఇక్కడ 1630 ఎకరాల వరకు ఉన్నాయి. ప్రపంచంలో మీ వాయిస్ తీసుకుంటా ఇందిరా గారు, డెఫినెట్ గా తీసుకుంటా ప్లీజ్. ఒక్కటి చూస్తాను, ప్రపంచంలో 10 మాత్రమే ఉన్నాయి, లేకపోతే బిలో 10 ఉన్నాయి. 500 ఎకరాల పైన క్యాంపస్ అంటే ఉండద్దని ఉన్నాయి రూల్. ఉండద్దని కాదు, అంటే భూమి ఉంది, హెచ్సియుకి భూమి ఉంది. అయితే ఒకటి, ఇది హెచ్సియుక ప్రభుత్వానికి అన్నటువంటి లెక్కతో 2004లోనే అక్కడ హెచ్సియుకు సంబంధించి గోపన్పల్లిలో కేటాయించారు అని చెప్పేసి నిన్న విచారణ కమిటీకి ముందు కూడా వివరణ ఇచ్చారు. అంటే సర్వే నెంబర్లతో సహా 390 ఎకరాలు. ఉన్నాయి అక్కడ జ్యోత్స్న గారు,
ఆ ల్యాండ్స్ ఉన్నాయి అక్కడ చెప్పండి. ఇందిరా గారే చెప్తారు ఉన్నాయా లేవా. లేవు, అది ఒప్పుకున్న వాస్తవం కదా. ఇంకా ఎవరెవరికో ఇచ్చినారు ఆ ల్యాండ్స్కి వెళ్ళి. కాబట్టి మళ్ళా సమర్థించుకో ప్రయత్నం చేయకండి జోస్ట గారు, వారి యొక్క కాంగ్రెస్ సర్కార్ తప్పుడు నిర్ణయాలకు బేసిదాలకు పోయి సమర్థించుకునే ప్రయత్నం చేయకండి, కాపాడే ప్రయత్నం చేయండి. విద్యా వ్యవస్థ బలోపేతం చేయాల్సినటువంటి మంత్రి ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి గారు. అనవసరంగా రాద్ధాంతం చేయకండి అంటున్నా నేను. ఇందిరా గారు చెప్పండి. మీరేదో సబ్మిషన్ ఇస్తాను. ఇప్పుడు ఏం చెప్తానంటే, వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. సెంట్రల్ యూనివర్సిటీ అనేది వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి అంశము. వాళ్ళ బాధ్యతని మర్చిపోయి ఎదుటివాడి బాధ్యతను గుర్తు చేస్తున్నారు. ఇది బాధాకరమైనటువంటి విషయం. రెండో విషయం ఏంటంటే, యూనివర్సిటీస్ కి ఆల్రెడీ కావాల్సిన సెంట్రల్ యూనివర్సిటీలో దానికి కావాల్సినటువంటి అన్ని రంగాల అన్ని విభాగాలకి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా అక్కడ 1613 ఎకరాలు అనేది ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించబడి ఉంది. సో ఇవాళ మీరు ఎగ్జాంపుల్ గా తీసుకున్నప్పటికీ కూడా దేశంలో ఉన్నటువంటి మిగతా సెంట్రల్ యూనివర్సిటీతో కంపేర్ చేసినప్పుడు కూడా మన సెంట్రల్ యూనివర్సిటీకి అనేది మన దగ్గర చదివే పిల్లలు 5500 మంది, ఇవాళ 1630 ఎకరాలు దీన్ని కేటాయించి ఉంది. మిగతా దగ్గరలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 18,000 మంది స్టూడెంట్స్ అవుతున్నటువంటి బనారస్ హిందీ యూనివర్సిటీకి 1300 ఎకరాలు ఉండింది. అలాగే సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హిమాచల్ 150 ఎకరాలు ఉండింది. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ గుజరాత్ మోడల్ అని చెప్తారు కదా, గుజరాత్ లో ఉండింది జస్ట్ 100 ఎకరాస్ మాత్రమే. అక్కడ చదువుతున్నటువంటి వాళ్ళు 1343 మంది స్టూడెంట్స్ అక్కడ గుజరాత్ సెంట్రల్ యూనివర్సిటీలో. ఇందుకు వెళ్ళాలన్నా తప్పకుండా ప్రభుత్వం ఇందిరా గారు కొన్ని చేయాల్సిన అవసరం వస్తుంది. సో ఇవాళ రేవంత్ రెడ్డి గారు బలవంతంగా ఇవాళ చేయాల్సిన పరిస్థితి ఆయనకి ఎందుకు చెప్పండి? ఆయన ఇంట్లో ఆయన బిడ్డ పెళ్లి చేసుకుంటున్నాడా, లేకపోతే ఇంకా ఆయన ఇంటి అవసరాల కోసం చేసుకుంటున్నాడా? కాదు కదా. ప్రజల అవసరాల నేపథ్యంలో ఈ ప్రభుత్వానికి కావాల్సినటువంటి సదుపాయాల వెసులుబాటు నేపథ్యంలోనే ఇవాళ నిర్ణయాలు చేపడుతున్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ యొక్క పార్టీ ప్రోగ్రామ్ ని రేపు 27వ తారీఖు చేసుకోవడానికి వెళ్తున్నారు. 100 ఎకరాల ల్యాండ్ లో ఇవాళ ప్రైవేట్ ల్యాండ్ అనేటువంటి దాంట్లో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అవసరం కోసం అక్కడ చెట్లు నరకట్లేదా, దాన్ని క్లీన్ చేయట్లేదా? గతంలో కొంగరకలంలో వాళ్ళు చేసినప్పుడు మనం చూడలేదా? కాబట్టి ప్రతిదానికి రాజకీయ కోణంలో ఆలోచించకుండా మేము రాజకీయ కోణం చేయాలంటే ప్రైవేట్ కార్యక్రమానికి ప్రైవేట్. అయితే ఇందిరా గారు ఈ భూములకు సంబంధించి ఈ భూములు తాకట్టు పెట్టి రుణం తీసుకున్నటువంటి విషయానికి సంబంధించి కూడా పర్యావరణ నేపథ్యంలో మీరు మాట్లాడండి. ఇందిరా గారు నేపథ్యంలో ప్రభుత్వం స్పందిస్తుంది. వాటికి కావాల్సినటువంటివి అక్కడ ఏదైనా మిస్టేక్ జరిగితే సర్దిద్దుకోవడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. కానీ రాజకీయ కోణంలో ఇవన్నీ మనం బంద్ చేసి తెలంగాణ రాష్ట్ర యొక్క అభివృద్ధి నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో విషయంలో సహకరించండి. రాష్ట్రంలో మొన్నటిదాకా 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు కదా, మీరు చేయలేని కొరబడి ఉన్నటువంటి పనుల విషయంలో ఈ ప్రభుత్వానికి సహకరించండి. తప్పకుండా అభివృద్ధి అనేది ముందుకెళ్తుంది. రేవంత్ రెడ్డి గారు ఏ కార్యక్రమం ముందు పెడితే దానికి కాళ్ళ కట్టలు పెట్టుడు. ఇవాళ ఏమంటారు, వరంగల్లో ఒక మంచి నేపథ్యంతో అక్కడ ఉన్నటువంటి ఆ ల్యాండ్స్ కి సంబంధించినటువంటి దాంట్లో అక్కడ ఆ వాస్తవానికి అది చాలా డ్రాట్ ఏరియా ఉంటుంది. యువతకి మంచి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే ఉద్దేశం, ఒక ఎకానమీ ఏమంటారు మన గ్రీన్ రిలవెంట్ గా ఉన్నటువంటి దాంట్లో ఒక ఇండస్ట్రీ. ఇందిరా గారు మేబీ వాయిస్ రీచ్ అవ్వట్లేదు. నాగేందర్ గారు, నాగేందర్ గారు వినిపిస్తోందా మీకు? ఓకే, మేబీ లైవ్ డ్రాప్ అయినట్టుగా ఉంది. మొత్తానికి ఇది అంటే ఆల్రెడీ గతంలోనే 2004 టైంలోనే గోపన్పల్లిలో భూమి కేటాయించి యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి ఈ భూమిని తీసుకున్నటువంటి క్రమంలో అప్పుడే హెచ్సియు పరిధిలో లేకుండా అది ప్రభుత్వ అధీనంలోకి వచ్చేసినటువంటి భూమి ఇది అని చెప్పేసి నిన్న వివరాలు ఇచ్చారు. ఎట్ ద సేమ్ టైం ఈ చెట్ల నరికివేత అంటే ఇది హెచ్సియు భూమియా? ఇందిరా గారు వినిపిస్తోందా నా వాయిస్ మీకు? వినబడుతుందండి, సడన్ గా లైన్ కట్ అయిపోయింది ఎందుకో మరి. ఓకే, మేబీ సమ్ టెక్నికల్ ఇష్యూ. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ కంచె గచ్చిబౌలి భూమికి సంబంధించి 400 ఎకరాల్లో తాకట్టు పెట్టి 10,000 కోట్ల రుణం తీసుకున్న దానిపైన కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ దీనిపైన పలు విమర్శలు మీరు ఫేస్ చేస్తున్నటువంటి క్రమం కనిపిస్తోంది విపక్షాల నుంచి. ఇప్పుడు ఒక పాట చెప్తానండి, 400 ఎకరాలు తాకట్టు పెట్టి అనే విషయం దానికన్నా కూడా డెవలప్మెంట్ యాంగిల్లో దానిని ఏం చేస్తున్నారో చూడండి. ఇవాళ మేము మీ కళ్ళకు గంతలు కట్టి మేము పని చేయట్లేదు,
ఓపెన్ గా ఓపెన్ గా మీరు చర్చించిన సందర్భంలోనే మేము పనిచేస్తున్నాము. ఇవాళ ప్రభుత్వం ఒక నిర్ణయం చేస్తే ప్రతిదీ కూడా జీవో రూపకంగా వస్తుంది. దానిని కాదనైతే వేరే పని చేయడానికి అయితే ఉండదు కదా. కేసీఆర్ లెక్క మేము ఏమంటారు లక్షల్లో జీవోలు అనేది దాచిపెట్టుకున్నారు. కోర్టు పోయి కోర్టు కూడా ఇందిరా గారు ఇప్పుడు గతంలో ఈ భూముల వేలం కావచ్చు, తాకట్టు విషయం కావచ్చు, ఈ లెక్కలన్నిటిలో గత ప్రభుత్వాన్ని ఎన్ననాలో అన్ని అన్నాం అవును కదా. ఇప్పుడు మరి మీ వేలంకు లేదంటే ఇప్పుడు ఒకవేళ ఇది వర్కౌట్ అయ్యేది ఉంటే 400 ఎకరాలు వేలంకు సంబంధించినటువంటి అటెంప్టేగా జరగబోయేది. అండ్ ఆల్రెడీ దీనిపైన రుణం తీసుకున్నటువంటి విషయం డిసెంబర్లోనే మీకు ఇది ఖాతాలో కూడా వచ్చేసింది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వాటికి సంబంధించి మేము ఖర్చు పెట్టబోతున్నాం అన్నటువంటి అనౌన్స్మెంట్ మీరు ఇచ్చినటువంటి క్రమం. బట్ అందులో 5,000 కోట్ల వరకే ఖర్చు అయింది. మిగతా 5,000 కోట్ల లెక్క ఎక్కడా అని విపక్షాల నుంచి వస్తున్న క్వశ్చన్స్. సో వాళ్ళని గతంలో మనం ప్రశ్నించాం. సో ఇప్పుడు మీరు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కదా. మీరు వచ్చినా కూడా అదేనా? తప్పకుండా. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం చేసినటువంటి వాటి నేపథ్యంలో అది బ్రహ్మాండంగా ఉండుంటే ఇవాళ కూడా ఈ ప్రభుత్వము ఒక ఎకరా కూడా తాకట్టు పెట్టాల్సిన అవసరం ఉండేది కాదు. ఏ విషయం ఇవాళ అప్పు కోసము ఆరాట పడాల్సినటువంటి అవసరం ఉండలేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళ చుట్టూ తిరిగి పొర్లు దండాలు పెట్టాల్సిన అవసరం మనకు ఉండేది కాదు. కానీ మీ చేతుల అధికారం ఇస్తే మీరు దాన్ని సర్వనాశనం చేసి వదిలేశారు. 10 సంవత్సరాలకి 100 సంవత్సరాల విధ్వంసం చేశారు ఆర్థిక వ్యవస్థల పట్ల. మరి అలాంటప్పుడు మరి ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు పస్తులు వండబెడదామా? మాకు అధికారం ఇచ్చిన వాళ్ళు పస్తులు బండబెట్టాలా చెప్పండి. అప్పు చేయకుండా ఇవాళ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. వాళ్ళు క్రియేట్ చేశారు ఆ రకంగా. కాబట్టి ఇవాళ పదే విషయం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు 55 లక్షల కోట్ల అప్పు అన్నది గత ప్రధానమంత్రులు చేస్తే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 200 లక్షల కోట్ల రూపాయలకి అప్పు చేరింది. అంటే మరి వాళ్ళు అప్పు చేసి మన నరేంద్ర మోడీ ఇంట్లో తీసుకుపోతున్నాడు నేను చెప్తున్నా. తీసుకుందాం. శ్రీనివాస్ గారి దగ్గర నుంచి కూడా సమాధానం తీసుకుందాము. నాగేంద్ర గారు ఫస్ట్ మీరు చెప్పండి. జ్యోత్స్న గారు ఇప్పుడు వీళ్ళు వేరే పార్టీలకు వెళ్ళి ఎమ్మెల్యేలను తీసుకుంటేనేమో అప్పుడేం చెప్తారు అంటే మా ప్రభుత్వాన్ని పడగొడతామన్నారు కాబట్టి మేము తీసుకుంటున్నాం. ఈ అల్ల భూములను అమ్ముకుంటేనేమో గత ప్రభుత్వం కూడా అమ్ముకున్నది, గత ప్రభుత్వం సక్రమంగా చేయలేదు, చేస్తున్నాం అంటున్నారు. వీళ్ళు ఏమన్నారు మేడం? నేను మళ్ళీ ఒకసారి ఏమంటున్నా అంటే పిసిసి ప్రెసిడెంట్ హోదాలో రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ చెప్పారు. మనము ఒక 5 సంవత్సరాల కొరకు ఉండి ఈ భూములన్నిటి తెగ అమ్ముకొని పోతే రేపు పొద్దున శ్మశానాలకు కూడా కరువు అవుతుంది, భూములు అమ్మడానికి వీల్లేదు, మేము అమ్మే ప్రసక్తి ఉండదు, టిఆర్ఎస్ ప్రభుత్వం అమ్ముతున్నది అని చెప్పి ఆ రోజు ప్రచారం చేశారు. మరి ఈ రోజు వాళ్ళు చేస్తున్నది ఏంటి అనేది ఒక ప్రశ్న. రెండోది నేను ఏమంటున్నా మేడం అంటే వాళ్ళు ఎంత అంటున్నారు అంటే ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ లోపల అక్కడ మేము ఒక ఫ్యాక్టరీ పెడుతున్నాం ఒక అధికారులను చంపడానికి ప్రయత్నం చేశారు. అమ్మాయి శోభ గారు అక్కడ జరిగిన ఘోరం చూస్తే మీరే కంట్ల తడి పెడతారు. నేను ఏమంటున్నా అంటే అక్కడ ప్రజలకు ఇష్టం లేదు, అక్కడ ప్రజల భూములు ఇవ్వడానికి వాళ్ళు తిరుగుబాటు చేసిండ్రు. తిరుగుబాటు చేసిన తర్వాత జరిగిన విధ్వంసాన్ని చూస్తే వీళ్ళ ప్రజాపాలన గాక పోలీస్ పటేల్ పాలన జరిగింది. అక్కడ అందరిని తీసుకుపోయి పిల్లలను పెద్దలను అందరిని తీసుకుపోయి ఆడపడుచులను చూడలే, బీద వాళ్ళని అందరిని తీసుకుపోయారు. యావత్తు కొడంగల్ కాన్స్టిట్యున్సీ అంతా కూడా వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలు, మహబూబ్నగర్ జిల్లాలు కూడా వ్యతిరేకించినాయి. అంత అప్రజాస్వామికంగా విధ్వంసం అక్కడ చేసి ఈ రోజు నాగేందర్ గారు మీ టైంలో 2017లో ఇదే భూములకు సంబంధించి రోడ్డు వేయడానికి జీవో కూడా జారీ చేశారు. భూముల కేటాయింపుకు సంబంధించి కూడా మీరు చేస్తే కరెక్ట్, ప్రస్తుత ప్రభుత్వం అదే ఇబ్బందులతో ఆర్థిక ఇబ్బందులతో చేస్తే తప్ప? ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే యూనివర్సిటీ పిల్లలు, యూనివర్సిటీ స్టాఫ్, రిజిస్ట్రార్ తో సహా స్టాఫ్, మీరు ఒకవేళ గవర్నమెంట్ ల్యాండే క్లియర్ గా గవర్నమెంట్ ల్యాండే కోర్టులో పరిష్కారం అయింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన దాన్ని రాజశేఖర రెడ్డి గారు క్యాన్సిల్ చేస్తే ఆ ఫర్మ్ ఏదైతే ఉందో వాళ్ళు పోయి కోర్టులో పిటిషన్ వేసినప్పుడు ఇన్ని రోజులు నడిచింది. దాని మీద కూడా మేము అడ్వకేట్లను పెట్టినాం, అది కూడా తారీఫు చెప్పుకున్నారు. తారీఫు చెప్పుకున్న మీరు ప్రశాంతంగా పట్టపగలు చర్చలు చేసి ఏది ఎంతున్నది, ఏం జరిగింది, ఎట్లున్నది, యూనివర్సిటీకి ఎంతున్నది, ఇది అటవీ ప్రాంతమా, మేఘాల మీద అర్ధరాత్రి పోయి ఆ విధ్వంసం సృష్టించాల్సిన అవసరం ఏమున్నది అనేది ఒక ప్రశ్న. నేను ఇంకొక విషయం జ్యోత్స్న గారు, నేను చివరికి ఏమంటున్నా అంటే ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఏ విధంగా చెప్తున్నారంటే 1.5 year అయిన తర్వాత కూడా
రైతులకు రైతు బంధు ఇవ్వాలంటే కూడా, రైతు భరోసా అని పేరు పెట్టింది, రైతు భరోసా ఇవ్వాలంటే కూడా ఈ భూములను అమ్మనిస్తలేరు, నాకు అడ్డుపుల్ల తగులుతున్నారు అని ప్రతిపక్షం మీద నెపం వేస్తున్నాడు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు 2 రూపాయలకు ఐకాన్, అదే విధంగా రాజశేఖర్ రెడ్డి గారు అగ్రికల్చర్ కు అన్నాడు, ఈయననేమో యంగ్ ఇండియా అంటున్నాడు, యంగ్ స్టార్స్ కంతా. నేను ఒక్కటి ప్రశ్నిస్తున్నా, ఈ రోజు నిరుద్యోగులు మీ కొరకు కాలుకు బల్పం కట్టుకొని తిరిగినామా యువత అంతా, రాష్ట్రంలో యువత అంతా కూడా వాళ్ళ అమ్మమ్మలను, వాళ్ళ తాతలను, వాళ్ళ తండ్రులను కాళ్ళు మొక్కిరు మీకు ఓటేయమని చెప్పిన వాళ్లకు 2 లక్షల ఉద్యోగాలని మీరు అన్నారు. ఇక్కడ సంవత్సరానికి ఈ ఏళ్ళ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, 2 లక్షల ఉద్యోగాలు దొరకలే వాళ్ళకి. నిరుద్యోగ వృత్తి అన్నారు. ముమ్మాటికి సెంట్రల్ యూనివర్సిటీ భూములు సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి భూముల వివరాలు అనేది కేంద్రం ఒక క్లారిటీ ఇస్తే సరిపోయేటువంటి అవకాశంలో మీరు సెంట్రల్ కు సంబంధించి మిన్నగా ఉండి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం అడ్డుకుంటున్నట్టుగా, కుదరదు అని చెప్తున్నట్టుగా, ఈ 2030 ఎకరాలు ఏవైతే ఉన్నాయో రిజిస్టర్ చేసి ఇవ్వాలి హెచ్సియు పేరు మిన్నే అని చెప్పేసి అడగడం అనేది, రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి అని చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఒక్కటే ఇక్కడ 2 అంశాలు. మీరు చెప్పేదానికి 2 క్వశ్చన్స్ కలిపి ఒకేసారి చెప్పండి శ్రీనివాస్ గారు. 2 క్వశ్చన్స్ కలిపి 2 అంశాలు ప్రభుత్వం ముందర పెట్టుకోండి మీరు. 2 అంశాలు. ఒకటి, ప్రాపర్టీస్ అమ్మి స్కీమ్లు అమలు చేయడమా, అమ్మడం ఒక న్యాయబద్ధమైనటువంటి ఒక విషయమా? రెండవది, విద్యా సంస్థలు 500 కన్నా ఎక్కువ లేవు కాబట్టే మేము అమ్మేస్తామని ఒక లాజిక్ ముందర పెడితే ఇది ఏది కరెక్ట్? 2 కూడా కరెక్ట్ కావు. ప్రాపర్టీలు అమ్మే స్కీమ్లు ఫ్రీ బీసీ ఇవ్వడం కాదు. మీకు తెలియదా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు టిఆర్ఎస్ సర్కార్ మొత్తం కూడా దివాలా తీసింది. మనం గనక వస్తే ఈ యొక్క స్కీమ్లన్నీ పెట్టబోతా ఉన్నాం, ఎట్లా ఆర్థికంగా తట్టుకుంటాం, మనం ఎట్లా పాసిబుల్ అవుతుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగకుండా అదే పరిస్థితి, అదే ఎకనామికల్ స్ట్రెంత్ అంతే ఉన్నప్పటికీ ఎట్లా సాధ్యమవుతుందని చెప్పేసి ఆలోచన చేయాల్సిన బాధ్యత లేదా? వాళ్ళు చేసినారు కాబట్టి మేము అమ్ముతాం, వాళ్ళు ఇచ్చినారని అంతగా డబుల్ ఇస్తాం. ఇదా కాంగ్రెస్ పార్టీ ఒక పొలిటికల్ పార్టీ? 150 సంవత్సరాల సీనియర్ పార్టీ, సుమారు 100 సంవత్సరాల పైన ఉన్న సీనియర్ పార్టీ. ఓకే శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఈ భూములకు సంబంధించి కేంద్రం కనుక క్లారిటీ ఇస్తే ఇంత వివాదము ఉండదు. ఒకటి ఏంటంటే మీరు ఏదైనా నోటిఫై చేయొచ్చు, అవకాశం ఉంటుంది. నేను ఒకటే, ఇప్పుడు ల్యాండ్ అన్నది ప్రైమా ఫేసి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది ఆనాడు సెంట్రల్ యూనివర్సిటీకి. ఆ రోజు షిఫ్ట్ వేరే ల్యాండ్ రీప్లేస్ చేసింది కాబట్టి ఇప్పటికి రైట్స్ కూడా స్టేట్ గవర్నమెంట్కి ఉంటాయి. ఉన్నాయి కాబట్టి అమ్మేద్దామా అంటున్నాను నేను. ఉన్నాయి కాబట్టి మొత్తం కూడా రియల్ ఎస్టేట్కి ఇచ్చేద్దాం, ఉన్నాయి కాబట్టి బకాయిలు మార్కెట్ చేసి బాకీలు ఇద్దామా, స్కీమ్లు ఇవ్వనికి. కాబట్టి మీరు ఆ ఇంటెన్షన్ డ్రాప్ చేయండి ఫస్ట్. రెండవది, ఆ ల్యాండ్ ఏం చేయాలి, ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదు కానీ ఒక లాజిక్ మీరు మళ్ళా ముందర పెడతారు, ప్రపంచంలో ఇవ్వట్లేదు. అరే అనేక అవకాశాలు వస్తాయి చేయడానికి. మీరు కాకుండా ఇంకో సర్కార్ హయాంలో రావచ్చు, లేకుంటే మీరే గెలిస్తే మళ్ళీ మీ కొత్త ఆలోచన రావచ్చు దానికి ఏం చేయాలనేది. బట్ కమర్షియల్ లైన్ ఆఫ్ థింకింగ్, డబ్బులు పోగు చేసుకొని స్కీమ్లు అమలు చేయడానికి, విద్యా రంగం బలోపేతాని కోసం అనేక అవకాశాలు వస్తాయి. ఆ ఆలోచన ఇంప్లిమెంట్ చేయడానికి ఒక్క నిమిషం నాగేంద్ర గారు, ఇప్పుడు మమ్మల్ని నమ్మి మాకు ఓటేసిన వాళ్లను పస్తులు పెట్టాలా, అందుకోసమే ఇట్లా తాకట్టు పెట్టైనా వాళ్లకు రైతు భరోసా అవి జమ చేద్దాం అనేది. సరే ఈసారికి ఇది ఓకే, మళ్ళీ నెక్స్ట్ టైం ప్రతి సంవత్సరం వేయాల్సిందే కదా, ప్రతి 2 పంటలకు సంబంధించి పడాల్సినటువంటి ఇదే కదా. సో అప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకునేటువంటి ఒక సెకండ్ తెగ నరికి అమ్మకుండా ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడం కోసము, తనకు కావలసినటువంటి వాటిని డెవలప్ చేసుకోవడం కోసం ఆ ప్రయత్నం మొదలు పెడుతూనే ప్రస్తుత పరిస్థితుల్లో మన దగ్గర ఏది ఏం చేయొచ్చు అనే నేపథ్యంలో ఆలోచిస్తుంది. ఇక్కడ నేను బీజేపీ వాళ్ళకి కేంద్రంలో అధికారంలో ఒకటి అడుగుతున్నాను. మహారాష్ట్రలో మీరు అధికారంలో ఉన్నారు, మహారాష్ట్రలో అధికారంలో ఉండి ఇవాళ కోస్టల్ రోడ్ ఆ ప్రాజెక్టు కోసము 60,000 చెట్లున్నటువంటి అటవీ ప్రాంతాన్ని అడ్డంగా నరికి ఆగం పట్టిస్తున్నారు. మరి ఇది మీరు డెవలప్మెంట్ యాంగిల్లోనే రోడ్డు కోసం చేస్తున్న పని. మరి వాళ్ళ రాజకీయం చేస్తున్నామా, రోడ్లు ఎక్కుతున్నామా, మిమ్మల్ని బద్నాం చేసే పనిలో మేము చేస్తున్నామా?
కాబట్టి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బాధ్యత అవసరమని సందర్భంగా గుర్తు చేస్తున్న ఎగ్జాంపుల్ గా. రెండో విషయం అన్న ప్రీవియస్ ఢిల్లీలో ప్రతి ఒక్క మహిళకి 2500 రూపాయలు ఇస్తామని చెప్తే ఆ ఢిల్లీలో చెప్పినటువంటి హామీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నా ఆడబిడ్డలందరూ కూడా నిన్న పోస్ట్ ఆఫీస్ ముందు అకౌంట్ ఖాతాలు ఓపెన్ చేయడం కోసము వాళ్ళు క్యూ కట్టినటువంటి అంశము. అంటే మరి వాళ్ళ మీరు ఇస్తేనేమో ఫ్రీబీ కాదు, మేము ఇస్తే ఫ్రీబీ అవుతుందా? ఆడబిడ్డలకు ఆర్థిక భరోసాను ఇచ్చేటువంటి అంశం నేపథ్యంలో సందర్భంగా గుర్తు చేస్తున్నారు. శ్రీనివాస్ గారు ఒకవేళ బీజేపీ అంటే ఇందిరా గారు చెప్పేది ఏంటంటే బీజేపీ లెక్క ఒకవేళ మీకు వర్కౌట్ అవుతుంది అన్న దగ్గర మీరు కూడా పెద్ద ఎత్తునే హామీలు ఇచ్చారు అని చెప్పడమే వారి ఉద్దేశం. ఓకే నాగేంద్ర గారు ఒక్క నిమిషం, మళ్ళీ మనకు సమయం అయిపోతుంది, మీ వాయిస్ ఖచ్చితంగా తీసుకుంటా శ్రీనివాస్ గారు ప్లీజ్. నాగేంద్ర గారు. అమ్మ నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఈ 400 ఎకరాలను చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఒక ప్రైవేట్ కంపెనీకి ఇచ్చిండమ్మా. వీళ్ళ నాయకుడే రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి దాన్ని క్యాన్సిల్ చేశారు. మరి ఎప్పుడు వీళ్ళ పీరియడ్ లో ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో మరి రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కదనమ్మా ఆ రోజు, మరి వాళ్ళ పార్టీ చేసిన దాన్ని కూడా వాళ్ళు అనుసరించకుండా మళ్ళా ఇవాళ ప్రైవేట్ కు మళ్ళా దారాదత్తం చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక ప్రశ్న. రెండోది నేను ఏమంటున్నా అంటే దేశంలో ఉన్న యూనివర్సిటీలు అన్నిటికన్నా మన తాన బాగా ఎక్కువ ల్యాండ్ ఉంది, అంతకన్నా తక్కువ ఉంది, అంత ఎక్కువ ఉంది అనేది ఏదైతే వాదన చేస్తుండ్రో నేను ఏమంటున్నా అంటే మన ప్రాంతం లోపల ఫ్యూచర్ను ఆలోచన చేసి భవిష్యత్తును ఆలోచన చేసి ఆనాటి పెద్ద మనుషులు చేసిన దాన్ని అలా తీసుకొని ఆ రాష్ట్రంలో బాగాలేదు ఈ రాష్ట్రంలో బాగున్నది అనేది తీసుకొని ఏదైతే తెగనమ్ముడు ఉన్నదో అది కరెక్ట్ కాదు అంటున్నాం. అమ్మడానికి వీలు లేదు. మీరు ఏ విధంగా అయితే ప్రజలకు మాట ఇచ్చిర్రో మాట ఇచ్చిన ప్రకారం మీరు నెరవేర్చండి, లేదంటే ముక్కు రాసి చెప్పండి తప్పైంది అని చెప్పేసి. ఇప్పుడు గత ప్రభుత్వం చేయలేదు, గత ప్రభుత్వం అప్పు పెట్టింది. మరి మీకు తెలియదా అండి ఆ రోజు మీరు ఇచ్చేటప్పుడు మీరు వాగ్దానాలు ఇచ్చేటప్పుడు మీకు తెలియదా? మీరు ఆ విధంగా మరి మీరు ఈ రోజే వచ్చిన వాళ్ళు కాదు కదా, మీరు గతంలో పరిపాలన చేసిన వాళ్ళు కదా, పరిపాలన అనుభవం ఉన్నది అన్నారు కదా మీరు. మరి అనుభవం ఉన్న మరి ఏ విధంగా చేస్తున్నారు ఈ రోజు? మళ్ళా భూములు నమ్మేసి మా భూములు నమ్మి మాకు మళ్ళా దాంట్లో ఢిల్లీకి పబ్బం కట్టుకుంటూ ఈ విధంగా రాష్ట్రాన్ని మళ్ళా అతులాకుతులం చేసే పరిస్థితి లోపల ఒక్క సంవత్సరం నందం లోపలనే ఏది కూడా చేయలేని పరిస్థితి, మాట ఇచ్చిన దాన్ని ఏది కూడా నెరవేర్చని పరిస్థితి. మాటికి విద్యార్థులకు ఆ యూనివర్సిటీకి చెందాల్సింది యూనివర్సిటీకే చెందాల్సిన అవసరం ఉన్నది. ఇందిరా గారు ఇప్పుడు భూముల విషయంలో బీఆర్ఎస్ మాట్లాడిన నైతిక హక్కు లేదు. సాక్షాత్ వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ గత ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగానే ఆయన చాలా ఇది దర్పణం అని చెప్పినటువంటి వ్యక్తి. అలాంటప్పుడు ఇప్పుడు మీరు ఈ స్టేట్మెంట్ లో ఏవి ఇచ్చినా కూడా అవి చెల్లుబాటు కావు. ముక్కు నేలకు రాస్తా ఫస్ట్ మీ సారే రాయాలా. రెండో విషయం ఏంది అని అంటే ఖప్పం గురించి మాట్లాడినారు. మరి బీఆర్ఎస్ 10 సంవత్సరాల అధికారంలో ఉండి ముఖ్యమంత్రి ఆయనగానే ఉండి ఆ పూర్తి వచ్చినటువంటి ఆదాయం కమిషన్ల ఆదాయం అంతా కూడా కల్వకుంట్ల కుటుంబానికి మీరు కప్పం కట్టినారా? ఒప్పుకోవాలా ఈ సందర్భంగా? కాబట్టి ఇవాళ రాజకీయ నేపథ్యంలో ఆరోపణలు పక్కన పెట్టేసి ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేసే అంశంలో ప్రతిపక్ష పాత్రగా పోషించాల్సిన కేసీఆర్ గారిని ఫస్ట్ ఎక్కడ స్పందించాలో, ఏ అసెంబ్లీ సాక్షిగా స్పందించాలో అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే మీరు మాట్లాడే మాటలకి పస ఉంటదన్న. కానీ అలా మాట్లాడకుండా ఏం మాట్లాడినా కూడా రాజకీయ కోణంగానే ఈ సమాజం చూస్తుంది. మీరు ఏం చెప్పినా కూడా ఎవరు ఎక్కించుకున్న పరిస్థితిలో కూడా లేరు. కాబట్టి అల్టిమేట్ గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీల ప్రొటెక్షన్ అయినా, యూనివర్సిటీల అభివృద్ధి అయినా, యూనివర్సిటీకి సంబంధించిన విద్యకు సంబంధించి ఏ అంశానైనా కూడా ఈ ప్రభుత్వం చాలా ప్రెస్టేజియస్ గా తీసుకుంది. డెఫినెట్ గా అభివృద్ధి అక్కడే మొదలవుతుంది అని చెప్పడం జరిగింది. దానికి మేము కట్టుబడి ఉన్నాం, చేస్తాం. ఇవాళ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి అంశాన్ని కూడా ఏ విధంగా తప్పుదో పట్టించి చేసినారో వాటిని కూడా ఎదుర్కోవడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానికి పట్ల మేము చిత్తశుద్ధితో ఉన్నామని తెలియజేస్తున్నాం. కానీ కేంద్రంలో అధికారంలో ఉండి డ్యూయల్ స్టాండ్ బంద్ చేసి సింగిల్ స్టాండ్ లైన్ లో సెంట్రల్ అధికారంలో ఉండి మీకు సెంట్రల్ యూనివర్సిటీ అనేది మీ పరిధిలోనే వస్తుంది. కాబట్టి దానికి మీరు ఏం చేయాలనో, గతంలో ఏం తప్పు చేశారో అది సుప్రీంకోర్టు ముందు ఒప్పుకోవాల్సిన బాధ్యత కూడా ఇవాళ వాళ్ళ పైన ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఓకే శ్రీనివాస్ గారు, నిజంగా ఇప్పటికే ఇంతకుముందు చెప్పాను నేను, ఆ 400 ఎకర్స్ స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్న విషయం మేము అడ్మిట్ చేస్తాం. టెక్నికల్ మా ప్రెసిడెంట్ గారు కూడా చెప్పినారు, కిషన్ రెడ్డి గారు, టెక్నికల్ గా మా పేరు మీద రాలేదు కాకపోవచ్చు.
కానీ ఆ క్యాంపస్ లాగా ఉంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలి, సహకరించాలని చెప్తాము. చూద్దామండి. మొత్తానికైతే సుప్రీంకోర్టు కమిటీ అయితే ఇప్పటివరకు విద్యార్థుల్ని, అధికారుల్ని, అదేవిధంగా రాజకీయ నేతలను కూడా కలిసి వివరాలు తీసుకుంది, ఇంకా విచారిస్తుంది. ఎటువంటి నివేదిక ఇస్తుందో చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు ఇందిరా శోభన్ గారు, శ్రీనివాస్ గారు, నాగేంద్ర గౌడ్ గారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.